హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలిని అండ్ ఈరోజు ఒక కొత్త మూవీ టీమ్ తోటి అయితే రెడీగా ఉన్నాను. ఇందుగా మూవీ ఏంటంటే మహిషా అండ్ ఇది Jan 31st మనందరి ముందుకి రాబోతుంది థియేటర్స్లో. సరే మూవీ టీమ్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో చెప్పేస్తాను. వీ హ్యావ్ విజయ్ గారు, మౌనిక అండ్ ప్రవీణ్ గారు అండ్ కపిల్. సో మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ నమస్తే. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకున్నాక నా పేరు గుర్తుపెట్టుకుంటారా లేదా అని ఆలోచిస్తున్నారు. చెప్తారా ఎందుకు గుర్తుపెట్టుకోమండి? డైరెక్టర్ మీరే, హీరో మీరే, విలన్ మీరే, ఇంకేమన్నా వదిలేసానా? ఓకే, ఇన్ని చేస్తాను మిమ్మల్ని మర్చిపోతే ఎలా చెప్పండి? లేదు నేను కరెక్ట్ గానే చెప్పా. చిన్న గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఆ వెయిటేజ్ ఉండాలని. అండ్ మీరే గ్యాప్స్ తీసుకున్నప్పుడు మేము గ్యాప్ ఇవ్వడంలో తప్పేం లేదని నా పర్సనల్ ఫీలింగ్. సో చెప్పండి, హౌ ఇట్ స్టార్టెడ్? మీ నుంచి అయితేనే బాగుంటుంది అనిపించింది. హౌ ఇట్ స్టార్టెడ్ మహిషా? నేను చిన్నప్పటి నుంచి మనకి స్టోరీ రాసుకోవడం మీద పిచ్ తోటి ఒకనొక టైంలో కొన్ని చూసి బయట ఉన్న మహిషాసురులను చూసి ఈ స్టోరీ రాసుకున్నారు. సో ఈ కథకి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారండి? ఎందుకంటే నేను చూసిన ట్రైలర్ లో మొత్తం మిక్స్డ్ ఉంది అది. సో వి కాంట్ కంక్లూడ్ ఒక పాయింట్ కి అన్నట్టు. అందుకే ట్రైలర్ లో వాయిస్ ఓవర్ ఇచ్చామండి. రావణాసురుడు లాంటి స్టార్టింగ్ లో అసురుడు, అటువంటి అంత శక్తులు ఉన్న వాళ్ళు ఈ కలికాలంలో పుట్టలేదు అని నేను అనట్లే. పుడితే బాగానే పుట్టడంతో పాటు ఇప్పుడు కూడా పుట్టారు, కానీ అంతటి శక్తితో పుడితే ఏం జరుగుద్దు అనేది మన సినిమా. ఓకే, సో ఫైన్. అయితే ఇప్పుడు అలా కాస్త కోడ్ని నోటుతో కొరికేసినటువంటి మీరే కదా, విజయ్ గారితో మాట్లాడదాం. సో మీ కథ చెప్పినప్పుడు ఇలాంటివి ఉన్నాయి, ఇలా చెయ్యాలి అని చెప్పారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పలేదు. చెప్పకుండా మీతో చేయించుకున్నాడు. అయ్యో ఎంత తప్పు సార్, ఎంత తప్పు అసలు. ఆన్ సెట్స్ మనోడు ఏం చెప్పినా చేస్తాడండి. ఇంకా చెప్పడం అనవసరం అనిపించింది. అంటే ఆయనకు అంత పిచ్చి సినిమా అండి. ఓకే, సినిమా మీద ఇంట్రెస్ట్, ఆయనకి ఆ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్. ఒక క్యారెక్టర్ ఇస్తే జీవించేస్తాడు ఆ క్యారెక్టర్ కోసం. ఆ క్యారెక్టర్ కోసం ఏదైనా చేస్తాడు. ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసినట్టు ఏదైనా చేస్తాడు. ఇంకా ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్. సో మీరు చెప్పండి, యాక్చువల్లీ లైక్ నాకు తెలిసి అలాంటి సీన్స్ ఏవి చేసినా, ఈవెన్ దో రొమాంటిక్ సీన్స్ చేసినా, ఈ సీన్స్ చేసినప్పుడు చాలా తక్కువ క్రౌడ్ తోటే చేస్తూ ఉంటారు. సో మీకు ఆన్ సెట్స్లో ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ? సాధారణంగా ఈ క్వశ్చన్ హీరోయిన్స్నో ఆడవాళ్ళనో అడగాలి, నేను మిమ్మల్ని అడుగుతాను. సో మీరు ఎవరైనా ఒకటే కాబట్టి ఎంత సెన్స్ లో మీకు ఏమైనా ఇబ్బంది పడ్డారండి మీరు సీన్ చేస్తున్నప్పుడు? మెయిన్ గా కోడ్ ని అట్లా పట్టుకుని పీకేయడం, నోటితోటి శుద్ర పూజలు చేస్తున్నారు నాకు తెలిసి, అంతేనా? ఏం లేదా? చెప్పండి, మీరు కొంచెం మాట్లాడితే. మీ డైరెక్టర్ గారు ఏం చెప్తే అంతే, అదే చేశారు. సో ఇప్పుడు ఆయన ఒక డైలాగ్ చెప్పండి సార్. చెప్పండి. యుద్ధం మొదలవనంత వరకే అధర్మం తైతక్కలాడుతుంది, ఒక్కసారి యుద్ధం మొదలవుతే ధర్మమే గెలుస్తుంది. సూపర్, అసలు ఆయన వాయిస్ చాలా బాగుంది తెలుసా. అండ్ కమింగ్ టు మౌనిక, సో మీకు ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది అసలు? ఈయన మిమ్మల్ని ఆడిషన్స్ చేశారండి. ఆడిషన్ చేశారు. చేస్తేనే ఇంకా క్యారెక్టర్కి సూట్ అవుతానని చెప్పి తీసుకున్నారు. ఓకే, సీన్స్ చెప్పారు, ఓకే అని చెప్పాను. కానీ డైలాగ్స్ ఏంటంటే అప్పటికప్పుడు చెప్పేస్తారనమాట. ఓకే, స్పాట్ లో రాస్తారు డైలాగ్. అది పక్కెళ్ళిపోతారు, ఈ డైలాగ్ సూట్ అవ్వట్లేదు అనుకుంటే పక్కెళ్ళిపోయి పెన్ తీసుకుంటారు, పేపర్ పట్టుకుంటారు, ఇంకా రాస్తూనే ఉంటారనమాట. ఆవిడ సడన్ గా వస్తారు, ఇప్పుడు మేకప్ వేయించుకున్న టైంలో వచ్చి మౌనిక గారు మీ సీన్ ఈ డైలాగ్ ఇదండి అని చెప్తారు. మేము చెప్తాం అనమాట, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు అని అనుకుంటాం. కొన్ని యాక్షన్ సీన్స్ ఒకవేళ పొరపాటున ఉంటే అవి ముందు చెప్తారు, 1 day ముందు. ఓకే, కానీ డైలాగ్స్ ఉన్నప్పుడు వారికి నచ్చలేదు, ఇంకోసారికి నచ్చలేదు అనుకోని ఇంకా పక్కకి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి డైలాగ్ వెంటనే తీసుకొచ్చేస్తారు, ఇది ఇప్పుడు మీ సీన్ అని చెప్పేస్తారు. జాడీల్లో లేదంటే డబ్బాల్లో వేసి ఉంచుతారా చిట్టీలు తీసి ఈ డైలాగ్ ఇక్కడ పెట్టాలని? లేదండి, కొన్ని డైలాగ్స్ నాకు ఒకసారి నెక్స్ట్ సీన్ కి కొంచెం ఎఫెక్ట్ కనిపించవు అనుకున్నప్పుడు కాసేపు అలా వెళ్ళి టీ తాగేసి టీ తాగొచ్చారు కదా, అదే అలా టీ తాగొచ్చి రాసుకోండి. టీ ఈజ్ ఎనర్జీ ఆఫ్ యువర్ డైలాగ్స్. కపిల్, సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చూస్తాకేమో ఇప్పుడు స్పెట్స్ పెట్టుకుని అమాయకుళ్ళ అలా ఏం లేదు. అమాయకుడిని యాక్చువల్గా సినిమాలో మాత్రం ఆ తీసేయాలేమో. కుడు మాయకుడు. యాక్చువల్గా ఇదొక ఎవరితో సంబంధం ఉండదు, ఆయన ప్రపంచంలో ఆయన బతికేస్తా ఉంటాడు. నా క్యారెక్టర్ గురించి చెప్తాను. అంటే ఏమన్నా డైరెక్టర్ గారి గురించి నా క్యారెక్టర్ అందులో తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఆమెతోనే ఆయన జీవితం అంతా. తనకి అంటే ఎవరికి?
ఆ క్యారెక్టర్ అంటే మీరు నాకు అని చెప్పొచ్చు కదా. నాకు ఓకే, సినిమాలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ క్లారిటీ ఉంటుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తాడు, సినిమాలో యాడ్ చేశాడు. ఓకే, అయితే ఏం జరుగుతుంది, ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతిదీ తనకి అప్డేట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. అంటే మీ గర్ల్ ఫ్రెండ్ కి, గర్ల్ ఫ్రెండ్ అదే సినిమాలో మీ గర్ల్ ఫ్రెండ్, మా సినిమాలో మా గర్ల్ ఫ్రెండ్. ఓకే. సో పక్కన ఏం జరుగుతుందో కూడా ఈయనకు అవసరం లేదు, అంటే ఆమె అమ్మాయి ఉంటే మత్తులో చాలు. ఆ మత్తులో వెళ్ళిపోతా ఉంటాడు. కాకపోతే అందులో మీకు జనరేట్ అయ్యే కామెడీ మాత్రం అసలు హిలేరియస్ అని చెప్పుకోవచ్చు. సూపర్, మంచి క్యారెక్టర్ పడిందని అనుకుంటున్నారు సీరియస్ గా సీరియస్. త్రూ అవుట్ ఎందుకు ప్రవీణ్ గారు పక్కన ఉన్నారనే కదా ఇవన్నీ చెప్తున్నాను. లేదు లేదు లేదు, యాక్చువల్ గా నాకు క్యారెక్టర్ చెప్పేటప్పుడే ఓకే, ఈ విధంగా ఉంటది, ఇలా ఉంటది, దాంతో పాటు కొంచెం పొగరు యాడ్ చేసి ఆ క్యారెక్టర్ కి చాలా బాగా డిజైన్ చేసిండు. అదంతా క్రెడిట్ మా డైరెక్టర్ గారికి. సో మీకు ఏ క్రాఫ్ట్ బాగా నచ్చింది? డైరెక్షనా, యాక్టింగా? అఫ్కోర్స్ డైరెక్షన్ అండి, నాకు Of పిచ్చి course డైరెక్షన్. Okay. డైరెక్షన్ సో అంటే రెండు మేనేజ్ చేసుకుని చేయడం ఎలా అనిపించింది? ఎందుకంటే అది చాలా తక్కువ మందికి మాత్రమే ఆ క్యాపబిలిటీ ఉంటుంది. సో ఇది మేనేజ్ చేయాలి, అది మేనేజ్ చేయాలి. కొంచెం కష్టమైందండి. ఎక్కడ అంటే నేను డైరెక్షన్ చేసి నేను యాక్టింగ్ చేయడానికి కాదు, నా డైరెక్షన్ నా యాక్టింగ్ ఉన్నప్పుడు పక్క వాళ్ళకి స్క్రిప్ట్ చెప్పడానికి ఇబ్బంది అయింది. అన్నీ నేను చేసుకుంటున్నప్పుడు టైం కుదరక వాళ్ళకి ఎలా చెప్పాలి అది గ్యాప్లో అవ్వక అదండి ఆ ఇబ్బంది ఎక్కువ అయిపోయింది. నేను మేకప్ వేసుకునేటప్పుడు, నేను సపోజ్ నాకు మేకప్ వేసేటప్పుడు నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను లోపల. ఓకే, ఓకే. మేకప్ వేసుకున్న మైండ్లో అది నడుస్తూ ఉంటుంది కదా, పక్క నుంచి వచ్చి షార్ట్ రెడీ కూడా కాదు, ఇది వచ్చి సరే, సరే నేను డైలాగ్ చెప్పాను ఈ డైలాగ్ అప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఏంటి సార్, సో అది మీకు కాస్త ఇరిటేటింగ్ అది ఇరిటేటింగ్ ఉండేది. ఓకే, సో మీ సినిమా ఎన్ని డేస్ షూటింగ్ జరిగింది? 50 days అయిందండి, 45 to 50 days. 45 to 50 days. ఎక్కడ ఏ లొకేషన్స్ లో షూట్ చేశారు ఏంటి? 50% ఏపీలో అయిందండి, ఓకే, మన పార్వతీపురం. ఓ ఓకే, 50% ఇక్కడ అయింది సూపర్ హైదరాబాద్. సూపర్. సో మీరు యాక్ట్ చేసినప్పుడు మౌనిక మీకు ఎలాంటి ఏమన్నా లైక్ ఇది మీ ఫస్ట్ ఫిలిమా? ఫస్ట్ ఫిలిం అండి. ఫస్ట్ ఫిలిమే. సో ఫస్ట్ ఫిలిం అనగానే ఫస్ట్ కెమెరా పెట్టి షార్ట్ తీయగానే వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే చాలా మంది చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో కొంచెం భయం వేస్తుంది పక్క, ఫస్ట్ ఫిలిం కాబట్టి. డైరెక్టర్ గారు లేదా మీ హీరో గారు లేదా మీ విలన్ ఎలా ఉంటారు మీతోటి? అంటే ఇక షూట్ టైంలో అయితే చాలా సీరియస్గా ఉంటారు, రాక్షసుల్లాగా ఉంటాడు. ఇంకా నార్మల్ టైం ఏమో జోక్గానే ఉంటారు, పర్లేదు. మహారాక్షసుడు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మూడ్ ఎలా ఉంటుంది మనకు తెలియదు అనమాట, అసలు ఊహించలేమన్నమాట. ఓకే, ఆ టైంలో సీరియస్గా ఉంటారు షూట్ టైం. పొగిడారా? అదే నాకు అర్థం కాదు, ఆలోచిస్తుంటే నాకైతే డౌట్ వస్తుంది కాస్త ఏమంటారు స్లైట్ గా తిట్టినట్టు పొగిడి ఆవిడ పొగడి చెప్పింది మీరు కరెక్ట్గా ఆలోచించండి. షూట్ టైంలో సీరియస్గా ఉంటారు, మామూలు టైంలో ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు సీరియస్గా ఉంటారు, రెండు ఒకటే, నాకు ఏం తేడా అనిపించలేదు. అంటే కొంచెం మీకు కూడా కొంచెం ట్విస్ట్ చేసి చెప్దామని అనుకున్నారు పాపం, ఆవిడ ప్రయత్నం ఏదో ఆవిడ చేశారు. సో విజయ్ గారు మీ పరంగా చూసుకుంటే, సో నేను చూసిన షార్ట్స్ లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అనుకుంటే ఒక చోటని ఎక్కడ ఎవరో మిమ్మల్ని పొడి చేస్తారు, కరెక్టేనా? ఎస్ మేడం. అయితే నేను కరెక్ట్ గానే చూసాను. వావ్. సో మీకు ఏదైనా కష్టంగా అనిపించిందండి? మీది ఇది ఫస్ట్ ఫిలిమా లేదంటే ఏమైనా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ లేదా వేరే వెబ్ సిరీస్ లాంటివి ఏమైనా చేశారా? ఏం సార్ అవమానం మాకు, ఐ హర్టెడ్. ఎందుకండి? అంటే ఫస్ట్ మూవీ మేడం ఇది. ఫస్ట్ మూవీయా? ప్రాంక్ చేస్తున్నారు ఇప్పుడు? ఎందుకు మేడం? ఐ హర్టెడ్ అంటే నేనేమన్నా మిస్ చేశానా అనుకున్నాను. ఓకే, సో ఫస్ట్ మూవీ అయినప్పటికీ మీకు ఏదైనా కష్టంగా అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా చేసేటప్పుడు? ఇష్టంతో చేసిన కష్టం ఏమనిపించదు కానీ లేదంటే ఆన్ లొకేషన్స్ లో కానీ? ఇష్టంతో చేసే పని ఏది కష్టం ఉండదు. కొంచెం అదే గట్టిగా చెప్పొచ్చు కదండి, మీరు మంచి బేస్ లో చెప్తే బాగుంటుంది. ఇష్టంతో చేసే పని ఏదన్నా మంచిగా ఉంటుంది. ఇగో యాంకర్ ను బెదిరిస్తున్నటువంటి విజయ్ గారు. సో అండ్ మీ సినిమాలో సాంగ్స్ గురించి చెప్పండి, ఎట్లా ఉంటాయి సాంగ్స్? 5 సాంగ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి టైటిల్ సాంగ్, అది మీరు సినిమా ఎంటర్ అయిన వెంటనే స్టార్టింగ్ మీకు ఆ సాంగ్ వినిపించేస్తుంది. ఆ సాంగ్ తోటే మీకు అర్థం అయిపోద్ది సినిమా ఏంటి, సినిమా స్టోరీ కాదు, సినిమా ఎలా ఉండబోతుంది అనేది. ఓకే, సో టైటిల్ చూస్తుంటే మంచి వైలెంట్ గానే కనబడుతుంది, ఆల్మోస్ట్ వైలెంట్ ఛాయలు చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో, ఇంకొక ఛాయలు కూడా ఉన్నాయి. సో అందరూ దాని గురించే మాట్లాడుతున్నారని నేను కొంచెం దాన్ని అలా అవాయిడ్ చేశాను అనమాట. అదే ఊరికినే ట్రైలర్ చూసి సినిమాలో ఏముందా అని తెలుసుకుందాం అని పెట్టారు, ఎంతనా? నిజంగా విలన్ క్యారెక్టరైజేషన్ తెలవడానికి పెట్టారు. ఎవరిది విలన్ క్యారెక్టరైజేషన్ ఏంటో తెలవడానికి పెట్టారు. సో మీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుద్ది మేము దేని గురించి మాట్లాడుతున్నాం అన్నది. సో
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ ఈ మధ్య కాలంలో ఒక సినిమా చాలా బాగుందని టాక్ వచ్చిన తర్వాత థియేటర్స్కి వెళ్తున్నారు. సో ఆడియన్స్కి మీ సినిమా ద్వారా ఎలాంటి ఒక మెసేజ్ వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ నిజంగా వాళ్ళు చూడడానికి రావాలి అని అనుకుంటే ఏముంటుంది అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఏముంటుంది అంటే అండి సస్పెన్స్ మెయిన్. ఓకే, మనం ఇప్పుడు థియేటర్లో కూర్చొని చూడాలి అంటే మనం ముందు ఊహించేసేది పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు. నెక్స్ట్ జరుగుద్ది, అదే జరిగిందంటే ఇంక చూడబుద్ది కాదు. ఓకే ఓకే, ఇలాంటిది కాదండి. ప్రతి సీన్లో మీకు సస్పెన్స్ వస్తూ ఉంటుంది. సస్పెన్స్ని క్యారీ చేసుకుంటూ వస్తారు మీరు. మీకు ఎక్కడ నెక్స్ట్ ఇది వస్తుంది వెళ్ళిపోదాం రా అన్న ఫీలింగ్ రాదు. అయితే మేము కనిపెట్టలేమంటారు కదనే? అసలు ఆ సమస్య ఓ సూపర్, మీ కాన్ఫిడెన్స్ బాగుందండి. ఇంపాసిబుల్ టాస్క్ అసలు అది. సో మీరు మీ సినిమా ఎందుకు చూడాలని ఆడియన్స్ అనుకుంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఇందులో అన్ని ఎలిమెంట్స్, కామెడీకి కామెడీ ఉంటుంది. అసలు యాక్చువల్గా మీరు ట్రైలర్లో కామెడీ చూడలేదు, కానీ అందుకే నాకు డౌట్ వస్తుంది. నేను ఎందాక నుంచి మాది కామెడీ బాగుంటుంది, కామెడీ బాగుంటుంది. ట్రైలర్లో ఏం లేదు కదా సార్, కామెడీ అనుకుంటాం మేము. నాకు దీపు అని ఇంకొక క్యారెక్టర్ చేసిండు నా కో యాక్టర్. యాక్చువల్గా మేమిద్దరం కనబడ్డప్పుడల్లా మీకు నీ థియేటర్లో ఖచ్చితంగా నవ్వు వస్తుంది. ఓకే, సినిమా ట్రైలర్ చూసినంత సీరియస్ కాదు, కామెడీ జోనర్ కూడా. ఇప్పుడు మీ ఇంటి పక్కన ఒక బేకర్, అదే సారీ ఒక మనిషి అమ్మాయి 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 అనుకుంటే తిరుగుతూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ అనేది చాలా బాగా వచ్చినాయి అన్నమాట. సూపర్. మౌనిక మీరేం చెప్తారు? మీ మూవీ ఎందుకు చూడాలి అని? అసలు ట్రైలర్ చూస్తే మూవీ చూడాలనే ఆలోచన పుట్టింది అనమాట మనకి. ఓకే, అలా ఉంటుంది ట్రైలర్. కాదు, ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మీరు? డైలాగ్ అంటే మూవీస్ లో ఎలా ఉన్నాయంటే అందరు డైలాగ్ అంటున్నారు, ఒక పాట పాడండి మౌనిక. అయ్యో నాకు సాంగ్స్ రావండి. అంటే డైలాగ్ చెప్పండి. సార్ ఏం చేశారంటే నా డైలాగ్స్ అన్ని అప్పటికప్పుడు ఇచ్చినవి అనమాట. ట్రిమ్ చేస్తారా? సీన్స్ అంటే కొంచెం గుర్తుంటాయి, డైలాగ్స్ ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడు ఇచ్చినవి కాబట్టి అప్పుడు చూసి ఇంకా వెంటనే ఇంకా డైలాగ్ చెప్పేస్తాం. అదేంటిదంటే గుర్తు నిజంగా లేదనమాట. షూట్ ఆల్రెడీ చాలా డేస్ అయింది. ప్రవీణ్ గారు మీకు గుర్తున్నాయి డైలాగ్లు? రైటర్ ఒక డైలాగ్ చెప్పండి. పబ్జీ ఆడినంత గడ్డం పెంచినంత ఈజీ కాదు పబ్జీ ఆడడం. చెప్పండి. గడ్డం పెంచినంత ఈజీ కాదు పబ్జీ ఆడడం. సీరియస్ గా పబ్జీ ఆడుతూ ఉంటారు. ఎవరు? మీరా? ఈవిడ. ఓకే, ఆవిడ. మీరు అంటారే అంతసేపు పబ్జీ ఆడడం అని? కాదండి, పక్కన ఉన్నాడు అంటాడు. ఇంకొక కామెడీ పీస్ ఉంది, ఆ పేరు తాబో. ఓకే, పేరు బాగుంది, వెరైటీగా. తాబో అంటే తెలియదు నాకు. తాగబోతు. ఓ తాబో. తాబో. ఓకే, వాడు పక్క నుంచి దీన్ని చూసి ఇరిటేషన్ వచ్చేసి స్మార్ట్ పబ్జీ అంటే అంటాడు. గడ్డం పెంచడం ఈజీ కాదు పబ్జీ ఆడడం అని చెప్పి ఇవిడ. సూపర్ అసలు. సో మొత్తానికి ట్రైలర్ చూస్తేనే ఇంట్రెస్ట్ కలుగుద్ది అంటారు సినిమా చూడడానికి. అంతే. మీరేం చెప్తారండి? కంటెంట్ బాగుంది మేడం సినిమా. ఓకే, మీకు చూస్తే కానీ తెలుస్తుంది. సో మీ సినిమా ఇప్పుడు వస్తున్నటువంటి ఏ సినిమాలకి కాంపిటీషన్ కాదంటారా? లేదంటే ఫుల్ అంత కాంపిటీషన్ ఉన్నా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ మీరు ధీటుగా ఉంటుందని మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉందండి. ఎందుకంటే మన ప్రేక్షకులు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కాన్సెప్ట్లని వదిలేయారు. సినిమా బాగుంది అంటే పక్కన ఎన్ని సినిమాలైనా ఉండనియండి, అలా వచ్చి హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అవును, అంటే ఏముంటదిలే అనుకున్న సినిమాలు ఆడిన రోజులు కూడా ఉన్నాయి. సో డెఫినెట్ గా మీ సినిమా కూడా అలా ఉంటది అని 100%. సో అందరు డైలాగ్ చెప్పారు, నువ్వు చెప్పకపోతే బాగోదు కదా, చెప్పేసి. నేనా? నాదే ఉంది. స్పాట్ లో కరెక్షన్స్ చేస్తే ఇలాంటి ఉంటుంది సిచ్యువేషన్. డైలాగులు ఏమున్నాయి అంటే వెంటనే డైరెక్టర్ వంక చూస్తున్నారు వీళ్ళు. ఆయన కూడా చెప్పండి పాపం డైలాగ్. అదంటే బేసిక్గా మీరు కామెడీ సీన్సే కాబట్టి స్పాంటేనియస్గా ఇప్పుడు ఏంటంటే పడిపోతూ ఉంటాయి. మనం జనరల్గా మనం యూజ్ చేసే వర్డ్సే మనకి అందులో కూడా యూజ్ చేసినాం. సో మీకు ఇప్పుడు నేను డైలాగ్ చెప్పినంత మాత్రం ఓకే ఇది సినిమా డైలాగ్ అనిపించదు. ఏం చెప్పావు కపిల్, డైలాగ్ చాలా బాగా చెప్పావు. ఎనీవేస్ నాకు అర్థమైంది సిచ్యువేషన్ లో వచ్చే డైలాగ్ కాబట్టి. ఇంకొకటి ఆ కామెడీ సీన్ కూడా సింపుల్ డైలాగులతో వెళ్ళిపోతూ ఉంటాయి. అదే ఇక్కడ ఫోన్ పట్టుకుంటాడు. వీడు కామెడీ అంతా ఎలా ఉంటాయంటే చెవిలో 2 ఇయర్ ఫోన్స్ ఉంటాయి, ఇప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకుంటాడు, అలా వెళ్ళిపోతాడు. పక్కన వాళ్ళు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటా అంటే ఈవిడికి రిప్లై ఇస్తారు. ఈవిడ ఫోన్ లో ఇంటూ ఉంటుంది, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటాడు, జీవితం అంతా అయిపోతా అలా అక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే ఇక్కడ నుంచి వాళ్ళు అంతేలే అంటాడు. వాళ్ళంతే కాదు ఫోన్ లో వాళ్ళు సీరియస్ గా వాళ్ళు అంతేలే అంటే వీడికి రిప్లై అవుతున్నాడు అనమాట. ఇంటి కొట్టుకుంటున్నారు పక్కన అంటే వాళ్ళు అంతే. ఓకే, సో రియల్ లైఫ్ లో ఉందా గర్ల్ ఫ్రెండ్? లేదండి. లేదా? ఇలా చెప్తే సరిపోద్దని అనుకున్నారు? సీరియస్ అనే లేదు, కాకపోతే ఎందుకు మనకి ఇప్పుడే కాదు, తర్వాత పడరు.
ఎనీవేస్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. మీ సినిమా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మంచిగా కలెక్షన్స్ రావాలని, మీకు ముందు ఇంకా మంచి సినిమాలు తీయాలని, మీ అందరూ కూడా మంచి మంచి రోల్స్లో పర్ఫామ్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి. అండ్ దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్, బాయ్.